మీ అందరి అభిమాన నాయకుడు, నా ఆత్మీయుడు, మన సంగారెడ్డి శాసనసభ్యులు మిత్రులు చింత ప్రభాకర్ గారికి, గౌరవనీయులు మాణిక్యమన్న గారు, బుచ్చిరెడ్డి గారు, రాజేందర్ అన్న గారు, అదేవిధంగా మా ముఖీం భాయ్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చీల మల్లన్న గారు, మా రమేష్ గారు, వరలక్ష్మి గారు, దేశపాండే గారు, ముఖ్యంగా మా సదాశివపేట అక్కా చెల్లెళ్లకు, అన్నాదమ్ములకు, మా జర్నలిస్టులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఏ ఊరికి పోయినా వెంకట్రామరెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు. నేను నిన్న మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గంలో రాత్రి 10 దాకా మీటింగ్ పెట్టి కూడా ఇసుకేస్తే రాలనంత జనం వచ్చి వారికి మంగళ హారతులు పడుతున్నారు. వెంకట్రామరెడ్డి గారిని గెలిపిస్తామని అపూర్వమైన రీతిలో స్వాగతం చెప్తా ఉన్నారు. నేను ఇవాళ సదాశివపేటలో మా అక్క చెల్లెలను, అన్నదమ్ములను ఒకటే విషయం కోరుతా ఉన్నా. ఎవరికి ఓటేస్తే మీకు మేలైతుందో ఆలోచన చెయ్యండి. ఎవరో ఏదో చెప్పిందని కాదు, నిజాయితీగా ఆలోచించండి. గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. మీ మేలు కోరే వాళ్ళెవరో, పేదల పక్షాన నిలబడేదెవరో ఆలోచించి ఓటేయాలని కోరుతా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేం 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉంటే 200 పెన్షన్ 2000 చేసినామా లేదా? ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినమా లేదా? నీ బిడ్డ కాన్పుకు పోతే సర్కార్ దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించినమా లేదా? అదే విధంగా రైతు బంధు, రైతు బీమా, ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఈ సదాశివపేట పట్టణంలో 3 వద్దులకు 4 వద్దులకు ఒక్కసారి నల్లొస్తుండే. కాంగ్రెస్ ఓడి పోయి తెలుగుదేశం ఓడి గెలిచినా, తెలుగుదేశం పోయి కాంగ్రెస్ గెలిచినా నీ నల్ల మాత్రం 3 వద్దులకే వస్తుండే. కానీ ఈ గులాబీ జెండా వచ్చినాక ఈ సదాశివపేటకు 30-35 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిరోజు నల్ల ఇచ్చింది ఈ గులాబీ జెండానా కాదా? మా అక్క చెల్లెళ్ళు ఆలోచించాలి. మీ మంచినీళ్ళ కష్టాలు తీర్చినమా లేదా? గుండె మీద చెయ్యేసి ఆలోచించండి. మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? అరే అందరు ఆడోళ్ళు కేసీఆర్ కే ఇస్తుండ్రు, అందరు ముసలోళ్ళు కేసీఆర్ కే ఉన్నారు అని మాయ మాటలు చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రో ఒకసారి ఆ వీడియోలో చూపిస్తా. ఊకే నేను మాటలు చెప్పుడు కాదు, మీరే చూడండి ఆ వీడియోలో. ఏందంటే వెనకటికి ఒకటి ఏంటంటే బాండ్ పేపర్ మీద రాదురు. బాండ్ పేపర్ మీద రాస్తే నమ్మకం. ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినా, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా, కులంలో కూర్చున్నా బాండ్ పేపర్ అంటే దాన్ని చెల్తది, అదొక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే ప్రజలు నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. మేం గెలవంగానే 100 రోజుల్లో ఇగో మీకు 4,000 పింఛన్ ఇస్తాం, ఆడోళ్ళకి 2,500 ఇస్తాం అని బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. 100 రోజులు అయిపోయాయి, ఇప్పటికీ 5 నెలలు దగ్గర పడుతుంది. 140 రోజులైనా ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు కొత్త నాటకాలు మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి. దేవుడి మీద ఒట్లు, బాండ్ పేపర్ ఇచ్చి కాలం చెల్లింది. మొన్నటిదాకానేమో మీరు ఆలోచిస్తే మొన్నటిదాకా బాండ్ పేపర్ చెప్పిండ్రు, ఇప్పుడు పార్లమెంట్ కేమో దేవుని మీద ఓట్లు పెడుతుండ్రు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోటు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు గాడ్ ప్రామిస్. ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెడుతుండ్రు. నువ్వు మాట తప్పినవు, నేను అందుకే రాజీనామా చేద్దాం దా అంటే సప్పులు లేదు. మరి నిజంగా నువ్వు చేస్తున్నవైతే తయారు కావాలన్నా వద్దా? బాగా ఆలోచించండి. ఒకసారి చూపిపోయి మా అక్కచెల్లెలు బాగున్నారు. ఇడ గా అక్కచెల్లెలకు 2,500 ఇస్తారు. ఎంత ముద్దుగా చెప్పిండు రేవంత్ రెడ్డి. జర చూపి చూడు చెల్లె. వస్తుందారా భయ్? టెన్షన్ పడక, తప్పు పడక, ఆలోచించండి. అంటే వాళ్ళు ఆ రోజు నేను సాక్ష్యంతో సహా వచ్చిన, నోటి మాటలు చెప్తలేను. ఇవాళ మీరే ఈ ఎలక్షన్లలో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు చెక్ బౌన్స్ అయింది అనుకో, శిక్ష పడుతుందా పడదా? చెక్ బౌన్స్ అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ ని బౌన్స్ చేసిండ్రు, వాళ్ళకి శిక్ష వేయాలన్నా వద్దా? చెక్ బౌన్స్ అయితే పోలీస్ స్టేషన్ పోతే కేసు అవుతుందా కాదే? జైలుకు పోతారా పోరా? శిక్ష పడుతుందా పడదా? మరి 100 రోజుల్లో
6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామని మోసం చేసిన ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ వాళ్లకు ఏం శిక్ష వేయాలనో మీరే నిర్ణయించాలి. ఇప్పుడు చూడండి 2005 ఆయన దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని ఆయన దగ్గర నగదు పడ్డాయా? 2500 ఎవరికన్నా, ఏ చెల్లె కన్నా అక్క కన్నా 2500 పడ్డాయా? పర్లేదా? ఇప్పుడు 4 నెలలు దాటింది. నెలకు 2500 అంటే 4 నెలలకు ఎంత? 10,000. అంటే ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ వాడు బాకీ పడ్డాడు. అందుకే ఎవడన్నా ఊళ్ళకు కాంగ్రెస్ వాడు ఓటేయమని అడిగితే, బిడ్డ నువ్వు 10,000 బాకీ పడ్డవురా, మాకు గా 10,000 ఇచ్చినాకనే నువ్వు ఓటు అడగాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్లకు సీపుర్లతోని మీరు స్వాగతం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ముసలోళ్లకు